అయ్యప్ప దేవాలయానికి వెడితే దయ్యం పట్టలేదని గుర్తున్నాడు నాతో ఓ పెద్ద ఆయన. భూతగణములకు అధిపతి ఆయన ఉన్న చోట ఉండడానికి వీల్లేదు, అంత శక్తివంతమైన స్వరూపం. దీక్షితారు వారు అద్భుతమైన కీర్తన చేశారు అయ్యప్ప మీద. అందులో కమలాల దండ సమర్పించమన్నారు, కమలములతో ఆయనకి చేతికి ఒక పుష్పగుచ్చం లాంటిది బహూకరించమన్నారు. దీక్షితారు వారు అయ్యప్ప స్వామి ఉపాసన రహస్యాలు కీర్తనలో చెప్పారు ఇన్ని విషయాలు. అంతటి మహాద్భుతమైన స్వరూపం. అంతటి మహానుభావుడు గురించి ఎందరో ఎన్ని దీక్షలో 18, 36, 40, 50 చేసేసి జీవితాల్ని ధన్యం చేసుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. గొప్ప హోమం చేస్తున్నారు, ఇంత పూజ చేస్తున్నారు, స్వర్ణకిరీట ధారణ చేయించారు, ఇంత దేవాలయాన్ని కట్టారు, ఇంత సభ చేశారు. నేను చేసింది ఏమీ లేదు. అయినా అయ్యో ఎక్కడో ఉండిపోయాడే, వీడిని కూడా ఈ పుణ్యకార్యంలో భాగస్వామిని చేద్దామని ప్రేమతో నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాను. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? కాబట్టి నేను చేయగలిగినది ఒకటే, మీ అందరూ చూపించిన ప్రేమకి 2 చేతులు కైమోడ్చి మీకు వందనం చేయగలనంతే. కాబట్టి ఆ అయ్యప్ప యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనం మన దేశం కూడా ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. పూర్ణ పుష్కళ ఆయన భార్యలు. పూర్ణ పుష్కళ అంటే పూర్ణ అంటే దానికి లోటు లేదు, తగ్గిపోవడం ఉండదు. పుష్కళ మళ్ళీ మళ్ళీ అందులో పోయడానికి అక్కడ తక్కువ లేదు, ఎప్పుడు నిండుగానే ఉంటుంది, అలా పెడుతూనే ఉంటాడు. అది ఆ తత్వాలు భార్యలని గుర్తు. అంటే ఆయన నిండుమూర్తి.